వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎలుకల బెడదతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా వరి పంటపై ఎలుకలు దాడి చేసి నష్టపరుస్తుంటాయి. దీనివలన పంట నష్టమవ్వడమే కాకుండా పొలంలో నీరు నిల్వ ఉంచడానికి రైతులు ఇబ్బంది పడుతుంటారు. వరి పంట ఆకుమడి దశ నుంచి ధాన్యం కోత వరకు రైతులకు ఈ సమస్య నిరంతరం ఉంటూనే ఉంటుంది. అందులో వరి పంట చేతికందే సమయంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. వరి పంట దుబ్బు చేసి పిలకలు వేసే దశలో ఎలుకల వలన కలిగే నష్టం, నీరు నిల్వుండకపోవడం, దుబ్బులను నష్టపరచడం ఎదుర్కొంటున్నామని అన్నదాతలంటున్నారు. గంట్లపై రంధ్రాలు చేసేయడంతో ప్రధానంగా నీరు నిల్వ చేసుకోవడానికి నానా హైరానా పడుతున్నామని రైతుల నోట వింటుంటాం. పూర్వం నుంచి రైతులు ఎలుకల నిర్మూలనకు పెద్దగా పట్టించుకోకపోయినా ఇటీవలే కాలంలో వీటి నివారణపై రైతులు దృష్టి సారించారు. ఎలుకల బొరియల్లో కొందరు పొగ పెడుతుండగా మరికొందరు క్రిమి సంహారక మందులు వాడుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన అభ్యుదయ రైతు కండాపు ప్రసాద్ తన అనుభవంతో ఎలుకల నివారణపై తీసుకోవలసిన జాగ్రత్తలు వింటే ఔరా అనిపిస్తోంది. వరి పంట అనే కాకుండా ఏ సీజన్లో అయినా పొలాల్లో పంటలున్నాయంటే ఎలుకలుండడం సహజం. గట్టుకు రంధ్రాలున్నాయంటే ఎలుకలుండడం ఖాయం. అందుచేత వాటిని నివారించాలంటే ఏ ఒక్క రైతుతో పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. అందుచేత ఆ చుట్టుపక్కల రైతులు మూకుమ్మడిగా మూషికాలను నివారించాలనుకుంటే ఈజీ అంటున్నారు. 7 పదులు దాటిన కండాపు ప్రసాద్ తన అనుభవాన్ని తన మాటల్లో విందాం. కండా ప్రసాదరావు, అభ్యుదయ రైతును, పిఏరాజుపేట, పాలకొండ మండలం, మన్యం జిల్లా. మరి ఇటీవల రైతులు పండించిన పంటల్లో చెప్పింది ఏంటంటే, మన భారతదేశంలో మన రైతులు పండించిన పంటలో 10% ఎలకలే తినేస్తున్నాయి. అది తినడమే కాక అవి వేసిన మలమూత్రాలు కూడా లేనిపోయిన జబ్బులు వచ్చి పిల్లలు కూడా జబ్బులు పాలైపోతున్నారు. మరి దీన్ని నిర్మూలించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మరి ఈ ఎలకల్ని నిర్మించాలంటే అవి చాలా తెలివైనవి. మనం ముఖ్యంగా ఏంటంటే బ్రోమోడయాల్ లేకపోతే జింక్ సల్ఫేట్ ఉంటుంది. జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు జింక్ సల్ఫేట్ని తీసుకొని వాటిని ఒక 100 గ్రాములు బియ్య పిండి, దాని తర్వాత ఒక 10 గ్రాముల నూనె, ఈ 3 కలపాలంటే కలపాలంటే ఎలాగనుకున్నారు, ఎలకలు చాలా తెలివైనవి మనకన్నా. ఎందుకంటే మన చేతితో కలిపే ముట్టవు. అందుకని ఏంటంటే ఏదో ఒక కర్రపులతో ఎలా తిప్పేసి అవి ఉండలుగా చేసి పొట్లాలు పెట్టాలి. పొట్లాలు పెడితే అవి వచ్చి తిని చనిపోతాయి. ముఖ్యంగా అవి ఏ దశలో వస్తాయంటే, వరి ఎప్పుడైతే పొట్ట దశలో ఉంటుందో పొట్ట దశ నుండి తిరిగి వెన్ను పండిన వరకు కూడా ఈ ఎలకలను చాలా రైతులు నష్టం చేస్తాయి. దీని నియంత్రణలో మనం ప్రతి రైతులు కూడా పాల్పంచుకోవాలా. అందులో భాగంగా ఈ జింక్ ఫాస్ఫేట్ను, దాని తర్వాత నూకలు, ఒక 100 గ్రాముల నూకలు, 2 గ్రాములు మంచి నూనె, 2 గ్రాములేమో జింక్ సల్ఫేట్, ఈ 2 కలిపేసి మన చేతితో కలపకూడదు. వీటిని ఒక పుల్లతో కలపాలి. పుల్లతో కలిపి ఒక పొట్లాలు పెట్టేసి గొట్ల మీద ఉంచాలి. గొట్ల మీద ఇస్తే అవి రాత్రిపాటు వచ్చి అవి తినేసి చనిపోతాయి. ఇంకో పద్ధతి ఉంది. బ్రోమోడయాల్ అని ఒక బిళ్ళలు ఉంటాయి. మనం ఆ బిళ్ళలను ఏం చేయాలంటే ఆ ఎర్రలో ఆ బొరిలోనే ఆ బిళ్ళలు పెట్టాలి. ఆ బిళ్ళలు పెడితే అదొక వాయువు, విషవాయువు వ్యాపిస్తుంది. ఆ విషవాయువు పీల్చి ఇవి చచ్చిపోతాయి. అంతేకాక మనం గొడవంలో కూడా ధాన్యం నిల్వ చేసే గొడవంలో ఈ జింక్ ఫాస్ఫేట్ ఈ బ్రోమోడయాల్ బిళ్ళల్ని ఆ బస్తాల మీద పెట్టి మీద తాడుని కప్పేసి తలుపులు వేస్తే 2 రోజులు ఆ వాయువు ప్రవహించి అందులో ఉండే ఎలకలు చచ్చిపోతాయి. మరి దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చేయాలంటే అక్కడ పొలంలో కొన్ని గట్లు ఉంటాయి. ఆ గట్ల మీద చాలా బొరియలు ఉంటాయి. మనం ఏం చేయాలంటే ముందుగా ఆ బొరియలు కప్పేసి మన్నాడు వెళ్ళాలి. మన్నాడు వెళ్ళిపోతే ఏ బొరియలు వెళ్ళకుందో అది బొరియలు బయటికి తీసుకొని బయటకు వస్తుంది. అప్పుడు అందులోనే మనం ఆ విషపాలను పెడితే ఫలిస్తుంది. దీనివల్ల మనకి ఖర్చు కూడా తగ్గుతుంది, మనకి ఎలకల నిర్మూలన కూడా అవుతుంది. దీని మీద ప్రతి రైతు కూడా కాన్సెప్ట్గా చేయాలా. ఎందుకంటే
రైతు పంట చేతికి వచ్చేసరికి ఆయనకి ఇంచుమించు ఒక 25% ఈ ఎలకల వల్లే వస్తాయి. దీని మీద ఆహార భద్రత కూడా చాలా లోటుగా ఉంటుంది. ప్రతి రైతులు దీన్ని గమనించి ఈ విధానం అవలంబించి ఎలక నిర్మూలన చేసి దేశ ఆహార భద్రతకు తోడ్పడాలని కోరుకుంటున్నాను.